హాయ్ అన్న. Hi, థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. thanks for encouraging all of us wildlifers. బేసికల్గా పాడ్కాస్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఇనీషియల్ డేస్లో మనందరికీ కూడా మీతో కూడా చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నాకు తెలుసు మనం అంటే మీరు కానీ లేకపోతే మన ఫీల్డ్లో ఆ టైంలో నాకు పరిచయం వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నది చాలామందికి తెలియదు. అవును. అండ్ ఇంకోటి అందరూ ఈ ఫీల్డ్ ఉందనేది కూడా చాలామందికి తెలియదు. అంటే వైల్డ్ లైఫ్లో కూడా జానర్స్ ఉన్నాయి, ఓన్లీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఉండే కాదు, ఇంకా చాలా చేయొచ్చు అన్నది చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని ఎవరు ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో తెలియదు. సో అందుకని మన వైల్డ్ లైఫ్లో ఎవరైతే డిఫరెంట్ జోన్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని పాడ్కాస్ట్ చేస్తూ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయ్యేలా ఉంటే సరిపోతుందన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఈ పాడ్కాస్ట్ అంతా కూడా మనం జనరల్ నార్మల్ కన్వర్జేషన్ ఎలా ఉంటే బాగుంటుందో అలాగే చేద్దాం. సో దట్ అందరికీ కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది, నార్మల్ ఆడియన్స్. ఓకే. సో అన్న, మీ గురించి ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి. అంటే మీరు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవి? నా పేరు శ్రీచక్ర ప్రణవ్. నేను మెరీన్ బయాలజిస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్. నేను 10th తర్వాత ఏం చేద్దామని అందరూ అనుకునే టైంకి, అందరూ ఇంజనీర్, డాక్టర్లు ఇది అది అవుదాం అనుకునే టైంకి అప్పుడే నాకు ఎకాలజీ మీద ఇంట్రెస్ట్. ఓకే. ఎకాలజీ, యానిమల్ బిహేవియర్, వీటన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ మీద నేను బైపీసీ తీసుకున్నాను. అందరూ డాక్టర్లు అవ్వడానికి తీసుకుంటే నేను ఎకాలజిస్ట్ అవ్వడానికి తీసుకున్నాను. కానీ ఆ తర్వాత బీఎస్సీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవి చేశాను. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఎకాలజీ, జనరల్ ఎకాలజీ చేయనా, మాస్టర్స్లో ఎకాలజీ మీద లేకపోతే వైల్డ్ లైఫ్ బయాలజీ మీద డైరెక్ట్గా చేయనా, లేదంటే మన ఇండియాలోని ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా లెస్ ఫోకస్డ్ మెరీన్ ఎకాలజీ, అంటే సముద్రం మీద, వీటి మీద, సముద్రపు జీవుల మీద రీసెర్చ్, ఇంకా సముద్రపు జీవులు ఒకదానితో అవుతాయి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, మన దగ్గర ఏ సముద్రపు జీవులు ఉన్నాయి, వాటిలో ఏవి అంతరించిపోతున్నాయి, వేటికి ప్రొటెక్షన్ అవసరం, దీని మీద స్టడీ చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో. ఇండియాలోనే తక్కువ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువ. అవును. సో నాకేమనిపించిందంటే మాస్టర్స్ దాని మీద చేస్తే నాకు స్కోప్ బాగుంటుంది, నేను కూడా చాలా సర్వీస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మాస్టర్స్ స్టార్ట్ చేశాను. నా మాస్టర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ మెరీన్ బయాలజీ అండ్ ఫిషరీస్ కోర్స్ స్టార్ట్ చేశాను. అది మీరు ఇప్పుడు ఫస్ట్లోనే బయాలజీ తీసుకున్నారు అని అన్నారు కదా. సో అంటే ఆ స్టేజ్లోనే మీకు ఆ పాత్ ఎలా తెలిసింది? అంటే ఇందులో కెరియర్ని ఎలా చూస్ చేసుకోవచ్చు అని. కానీ అవును. అంటే మీరు వైజాగ్ నుంచి, చిన్నప్పటి నుంచి వైజాగే కాబట్టి ఆ వైజాగ్ అట్మాస్ఫియర్, అంటే మీరు ఇప్పుడు మెరైన్కి ఎక్కువ వర్క్ చేస్తున్నారు, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి మీకు నియర్ బై బీచ్ ఉంది, మేబీ మీరు రోజు వన్స్ ఇన్ వైల్ ఒకసారి బీచ్కి వెళ్తూ ఉండొచ్చు. అలాంటి ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఇనీషియల్ డేస్లో వేరే కేటగిరీలో ఏమైనా బిగ్ క్యాట్స్ మీద కానీ లేకపోతే బర్డ్స్ మీద కానీ చాలా మంది స్టార్ట్ చేస్తారు? అవును. సో మీకు మెరైన్ మీదకి స్పెసిఫిక్గా రావడానికి ఇనీషియల్ డేస్లో మీకు ఏదైనా ఈవెంట్స్ లాంటివి అలాంటి ఏమైనా ఒక స్పార్కింగ్గా అనిపించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా? స్పార్కింగ్గా అనిపించిన ఇన్సిడెంట్ అంటే సింపుల్, డాక్యుమెంటరీస్ చాలా ఇన్స్పైర్ చేసేవి. మెయిన్గా డాక్యుమెంటరీస్ ఇవి అవి చూసినప్పుడు, అప్పుడు కూడా వైల్డ్ లైఫ్ మీద వచ్చిన డాక్యుమెంటరీస్ మెరీన్ మీద వచ్చేవి కాదు. అవును. సో ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు అంత సముద్రంలో అంతా రీసెర్చ్ చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో ఎంత బాగుంటుంది, ఇక్కడ ఎంత బాగుంటుంది, అక్కడ ఎంత బాగుంటుంది అని పెడుతున్నారు. కానీ ఓన్లీ మన స్టేట్లోనే 950 కిలోమీటర్లు సముద్రం స్ట్రెచ్ ఉంది. ఇక్కడ లైఫ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అవునవును. కానీ నేను నా ఇంటర్లో ఉన్నప్పుడు, 10th ఉన్నప్పుడు గట్రా గోస్తని రివర్ సముద్రంలో కలిసే చోటకి వెళ్ళినప్పుడు, భీమిలి వెళ్ళినప్పుడు అక్కడే చాలా రకాల సీషెల్స్ కనిపించేవి, కలర్ఫుల్గా. అన్నీ కలెక్ట్ చేసుకొని వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడిని. సో ఇక్కడ ఓన్లీ షోర్లోనే ఇంత డైవర్సిటీ నాకు కనిపిస్తున్నప్పుడు సముద్రంలో ఇంకా ఉంటుంది. అవును. కానీ రీసెర్చ్ జరగట్లేదు, లేదంటే రీసెర్చ్ జరిగింది మామూలు ప్రజానీకానికి తెలియట్లేదు. అవును. సో ఇంకా కొంచెం అందరికీ తెలియాలి, స్ప్రెడ్ చేయాలి.
స్ప్రెడ్ చేసి అందరికీ తెలిస్తేనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అవునవును. వాళ్ళకి తెలియనప్పుడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళు ముందుకు రారు. అవునవును. సో ఆ ఇంట్రెస్ట్‌తోని, ఆ స్పార్క్‌తోని నేను ముందుకు వెళ్ళడం జరిగింది. నాకు కూడా అన్న ఇప్పుడు మీరు చెప్పినట్టు నాలెడ్జ్ లేదు. అంటే బీచ్‌కెళ్తాం, చాలామంది బీచ్‌కెళ్తాం. హ్మ్. కానీ మేము మోస్ట్లీ ఎంజాయ్ చేయడానికి, కూర్చొని కాసేపు మాట్లాడుకోవడానికి, లేకపోతే స్నానం చేయడానికి, ఈ పర్పస్ మీద వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును. కానీ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సనల్‌గా చెప్పాలంటే ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ ఉంటాయి. అవును. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అవును. అంటే దాని లైఫ్ సైకిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అవును. అది ఎంతమందికి తెలుసు అంటే తెలీదు. అవును. తెలియకపోవడమే మంచిది. ఎందుకంటే అది ఎక్కడికి వస్తుందో తెలిస్తే అక్కడ మళ్ళీ దానికి డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అవును. దాని బ్రీడింగ్ ఎకో సిస్టమ్‌ని ఆ సైకిల్‌ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్యూరియాసిటీతోనే దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. సో దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు మెరైన్ మీద. ఓకే, ఇందులో కూడా ఇవి ఉంటాయి, మన దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయి. నేను అక్కడే డాల్ఫిన్స్ చూశాను. సో అక్కడ నాకు ఒక లైట్గా పరిచయం అయింది. సీలో కూడా క్రీచర్స్ని ఇంట్రెస్టింగ్గా నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో మీకు మనం అప్పుడు కలిసి దాని తర్వాత వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈసీసీటీ అని స్టార్ట్ చేశారు మీ ఓన్గా. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఓన్గా స్టార్ట్ చేశారు. సో అసలు ఈసీసీటీ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఎందుకు స్టార్ట్ చేశారన్న? అంటే దాన్ని ఏంటి అసలు? నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఆల్మోస్ట్ 950 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ మెరైన్ ఎకోసిస్టమ్స్ గురించి, లేదంటే సముద్రపు జీవుల గురించి, వీటి గురించి రీసెర్చ్ తక్కువ, అవేర్నెస్ తక్కువ. జరిగే రీసెర్చ్ కూడా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ కూడా ఎలాగా ఎక్కువ చేపలను పట్టుకోవాలి, ఎలాగ ఎక్కువ ఎకానమీ దాని నుండి తెప్పించాలి అన్నదే ఉంది. కానీ అంతరించిపోతున్న జీవుల్ని ఎలాగా మనం కాపాడుకోవాలి, లేదంటే కొన్ని జీవులు అంతరించిపోవడం వల్ల మొత్తం ఎకోసిస్టమ్ అంతా ఎలా దెబ్బతింటుంది, ఆఖరికి దాని మీద డిపెండ్ అయి ఉన్న ఫిషర్మెన్ వీళ్ళందరూ కూడా ఎలా ఇబ్బంది పడతారు అన్నది రీసెర్చ్ చేయట్లేదు. ఎవరు దాని మీద వర్క్ చేయట్లేదు. అవునవును. సో అందుకని ఈ కాన్సన్ట్రేషన్తోనే మెరైన్ మీద, వెట్లాండ్స్ అంటే మ్యాంగ్రోవ్స్ అవ్వచ్చు, లేక్స్ అవ్వచ్చు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈసీసీటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అలా కాకుండా కోస్టల్ ఎకోసిస్టమ్స్ అంటే షోర్ దగ్గర ఉండే స్పీషీస్ గురించి అవైతే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈజీ. ఇప్పుడు వైల్డ్ లైఫ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బర్డ్ వాచింగ్ ఎలా ఈజీ, అవును, బర్డ్స్ అన్ని చోట్ల కనిపిస్తాయి కాబట్టి. అలాగే మెరైన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి షోర్ ఎకోసిస్టమ్ ఈజీ. అవును. సో దానిలో అవేర్నెస్ మొదలెట్టాము. అలాగే షార్క్స్ అండ్ రేస్ మీద ప్రాజెక్ట్ మొదలెట్టాము. ఇంకా డాల్ఫిన్స్, వేల్స్ ఇవి కొట్టుకొస్తే వాటి మీద స్టాండింగ్ రెస్పాన్స్ చేయడం మొదలుపెట్టాం. ఇలా చాలా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు బేసికల్గా ఈ ఫీల్డ్లోకి వస్తానని డిసైడ్ అయ్యారు కదా మీరు. అవును. సో అది ఇంతకుముందు వేరే జాబ్ ఏదో చేసేవారు కదా, అంటే చేసి మానేసి వచ్చి ఇది స్టార్ట్ చేశారు. అంటే ఎంఎస్సి చేయకముందు నేను వేరే జాబ్ చేసామండి. సో ఎంఎస్సి స్టార్ట్ చేయకముందు బీఎస్సీ అయిన తర్వాత నాకు కోడింగ్ వచ్చు కాబట్టి, నా బ్యాక్గ్రౌండ్ బయాలజీ అయినప్పటికీ నాకు కోడింగ్ వచ్చు కాబట్టి నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను 1.5 2 years. కాకపోతే అది కేవలం నాకు పాత్ తెలియక, అవును, వైల్డ్ లైఫ్ లేదంటే మెరీన్ బయాలజీ వైపు ఎలా వెళ్ళాలి, వెళ్తే ఫ్యూచర్ ఉందా లేదా అవును అన్నది క్లారిటీ లేదు. అవును. అందుకని సాఫ్ట్వేర్లో వర్క్ చేయాల్సి వచ్చింది. అవును, ఆబ్వియస్లీ సర్వైవల్ కోసం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది నేను అది చేద్దాం అనుకొని వచ్చింది ఇది కాదు. కాబట్టి మానేసి వచ్చి రకరకాల విధానాలు చూసి మళ్ళీ మా ఎంఎస్సిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వగలను నేను పక్కా, నాకు ఒక రూట్ దొరికిందని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఎగ్జాక్ట్గా ఎవరైనా, అంటే మీరు మనకి మామూలుగా మోటివేషన్ ఉంటుంటారు చాలా మంది, లేకపోతే గైడెన్స్ ఉంటుంది, ఎవరైనా దొరుకుతారు. అప్పటి వరకు కనిపించిన వాళ్ళు సడన్గా కనిపిస్తారు. సో అది వచ్చిన తర్వాత మనకే కాన్ఫిడెంట్ వస్తుంది, ఆ పార్ట్ క్లియర్గా తెలుస్తుంది. సో ఆ పర్టికులర్ ఏమైనా ఎవరైనా గైడెన్స్ కానీ, ఆ ఇన్సిడెంట్ ఎలా అలా ఏమైనా ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఎలా రీజన్? ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి రీజన్ అంటే ఓ మనిషి లేడు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అంటూ లేదు. ఆ 1.5 year జర్నీ నా ట్రాన్స్ఫర్మేషన్ కారణం. ఆ ఫ్రస్ట్రేషన్. ఓకే, తర్వాత ఏం జరుగుతుంది, పాత ఉందా లేదా నాకు 1.5 year తర్వాత కూడా క్లారిటీ లేదు. ఆ పాత అయితే మంద కాదు, ఆ పాత అయితే నాకు వద్దు. అందుకని ఇందులో బయటకు వచ్చాను. డిఫరెంట్ ఆప్షన్స్ చూసుకున్నాను. మెరీన్ బయాలజీలో పాండిచేరి యూనివర్సిటీలో జాయిన్ అవుదామా, ఇది అది అని. ఆంధ్ర యూనివర్సిటీ అయితే మన వైజాగ్లోనే ఉంది, కొట్నూరులోనే ఉంది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అవును. ఇక్కడ కూడా
ఫీల్డ్లో నేర్చుకున్నది ఎక్కువ, ఉమ్, క్లాస్ రూమ్లో నేర్చుకున్నది దానికన్నా. అవునవును. ఎప్పుడైనా అదే జరుగుతుంది, అవును. ఫీల్డ్లోని ఎక్స్పీరియన్స్తో నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఈ షిఫ్ట్లు కొట్టేటప్పుడు ఆ, అందులో ఏంటో ఎలా సర్వైవ్ అవుతావు దానికి అక్కడ ప్లస్ ఇంట్లో అంటే ఇంట్లో ఎలా ఉండింది అంటే జనరల్ గా చాలా మంది కూడా అడుగుతుంటారు కదా, అవునవును. నేను ఎలా సర్వైవ్ నేను ఎలా చేశాను అంటే అప్పుడు ఆ, అక్కడ నేను సాఫ్ట్వేర్ చేస్తున్నప్పుడు చిన్న కెమెరా కొనుక్కున్నాను, చిన్న డిఎస్ఎల్ఆర్ కెమెరా, నాట్ ఎ ప్రొఫెషనల్ వన్. కొనుక్కొని ఫోటోగ్రఫీ అవి చేసేవాడిని, సరదాగా చేసేవాడిని. అయితే అది చేస్తూ నాకు ఇక్కడ గమనించింది ఏంటంటే, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు నాకు ఇచ్చిన డబ్బులు నెలకు 5 రోజులు 10 రోజులు ఫోటోగ్రఫీ చేసుకున్నా, కమర్షియల్ ఫోటోగ్రఫీలో రాదు, కమర్షియల్ ఫోటోగ్రఫీ చేసుకున్నా వచ్చేస్తుంది. 5-10 రోజుల్లో సంపాదించుకొని మిగిలిన రోజులు మాస్టర్స్ అది నేను చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో వచ్చాను. ఫస్ట్ 6 months స్ట్రగుల్ అయింది, కాకపోతే అనుకున్నట్టే పార్ట్ టైం జాబ్ ఫోటోగ్రఫీ అది వచ్చింది. సో ఉదయం ఎంఎస్సీ చేసినట్టయితే సాయంత్రం 5 నుండి 9 వరకు బీచ్ రోడ్ దగ్గరే ఫోటోగ్రఫీ చేసేవాడిని. ఓకే. ఇదేంటి TU 142 మ్యూజియం ఉంది కదా, ఓకే. దాని లోపల. ఓకే. అది చిన్న జాబే, కాకపోతే ఇట్ హెల్ప్ మీ విత్ మై సర్వైవల్. చాలా హెల్ప్. ఆ 2 ఏళ్ళు అలా 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 ముందుకు నెట్టుకొచ్చాం. ప్లస్ ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీలో వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత పార్ట్ టైం కోసం వాళ్ళు పే చేసేవారు. అవునవును. పార్ట్ టైం పేమెంట్ ఉండేది, తక్కువే కానీ ఉండేది. బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈ 2 years జర్నీ ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీలో, ఇంకా 1 year ఫుల్ టైం జర్నీలో చాలా పరిచయాలు జరిగాయి, అవునవును. చాలా నేర్చుకోగలిగాను. ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ ఇన్ సిచ్యువేషన్ వేర్ ఐ కెన్ గైడ్ అదర్ పీపుల్. అవునవును. గైడెన్స్ విచ్ వాజ్ నాట్ దేర్ ఫర్ మీ. నాకు లేని గైడెన్స్ నేను ఇంకోళ్ళకి ఇవ్వగలను. అవును. ఇప్పుడు మనం FCC గురించి 2-3 సార్లు చాలా సార్లు చెప్పాం, అసలు మామూలుగా తెలియదు కాబట్టి జస్ట్ చెప్తున్నారు. FCC అంటే ఫిషింగ్ క్యాట్ కన్జర్వేషన్ అంటే ఆర్గనైజేషన్ అది. అవును. సో ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు, అవును. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆర్గనైజేషన్కి ఎంత వాల్యూ ఉంటుంది అంటే ఎంత అది క్రియేట్ చేస్తుంది అనడానికి అది FCC ఎగ్జాంపుల్. అది ఇప్పుడు లేదు, ఏపీలో లేదు, అది ఆపరేషన్లో లేదు. బట్ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశాను నేను కూడా. అంటే మీరు నాకు అక్కడే పరిచయం అయ్యారు, నేను ఒకరు అక్కడ పరిచయం అయ్యారు. మీకు మీ జర్నీలో ఎక్కడో చోట ఒక ఆర్గనైజేషన్ అన్నది ఒక బూస్ట్ కింద పనిచేసింది. అవును. సో అక్కడి నుంచి మనం జర్నీ స్టార్ట్ చేస్తాం. అవును. సో ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు, మీరు కొంతమందికి చెప్పేంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాసెస్లో మెరైన్ లైఫ్లో మనకు చూసుకుంటే చాలా స్ట్రెచ్ ఉంది, ఏపీలో చాలా మంచి స్ట్రెచ్ ఉంది మెరైన్ అంతా కూడా. సో మీరు ఇనీషియల్ డేస్లో అంటే నేర్చుకుందాం అనుకున్నప్పుడు అనుకుంటారు కదా, అరే ఇది ఎక్కడో చూశాను, మన దగ్గర కూడా ఇలాంటిది ఉంటుందేమో అని ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అవును. అంటే ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు డాల్ఫిన్స్ ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియని కూడా తెలియదు ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయని. కానీ సడన్గా రోజు చూసినప్పుడు ఓకే ఇక్కడ కూడా ఉంటాయి డాల్ఫిన్స్, మనం చూసే డాక్యుమెంటరీస్లో ఎక్కడెక్కడో చూస్తాం, అక్కడే కాదు వేరే కంట్రీస్ గురించి మాట్లాడగలం, మన దగ్గరే ఉన్నాయి. సో అలాగా మీకు ఇనీషియల్ డేస్లో ఇక్కడ మనకు ఉంటాయా లేదా అనే డౌట్ నుంచి మీరు త్రూఅవుట్ జర్నీలో అది ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్, అరే ఇక్కడ ఉన్నాయా, మన దగ్గర ఉన్నప్పుడే ఒకటి తిన్వామ్ అనుకుంటాను, కరెక్ట్ అనేది అది ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ అది ఉన్నప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు నేను కూడా పక్కన ఉన్నాను. అవునవును. సో అది నాకు చాలా అంటే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అనమాట. అది అప్పుడు అన్నారు, అప్పుడు ఎప్పుడు మనం ఫైండ్ చేయలేదు, మీరు కూడా పేపర్ చేశారు దాన్ని. అవునవును. సో అలాంటి ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. అవును. సో ఇనీషియల్ డేస్కి ఇప్పటికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీలో ఎలా ఉంది, అంటే ఏమేమి ఎక్కువ ఫైండ్ అవుట్ చేశారు, ఇంకా నాలెడ్జ్ ఏం గెయిన్ చేశారు మన మెరైన్ మీద, ఏపీ మెరైన్లో? ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏం జరగలేదు ఇక్కడ, కాబట్టి ఏం జరిగినా అది కొత్త డిస్కవరీ అవుతుంది. ఆ విధంగా ఓన్లీ షోర్లోనే మనం దాదాపు 400 స్పీషీస్ వరకు అయ్యాయి. అలా కాకుండా నేను ఫిషర్మెన్తో, కమ్యూనిటీస్తో, వీళ్ళందరితో మాట్లాడుతున్న కొద్దీ ఇంకా చాలా జాతుల గురించి తెలిసాయి. అంటే ఎన్ని జాతులు మెరైన్ మ్యామల్స్ ఉన్నాయి, ఇంకా షార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఇది అది అని. ఓకే, అదంతా లిస్ట్ ఇప్పుడు మాట్లాడితే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మెరైన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఓవర్ ఫిషింగ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అవును. ప్లాస్టిక్ అన్నది ఇంకొక పెద్ద ప్రాబ్లం. అవును. ఇప్పుడు మీరు కూడా ప్లాస్టిక్ క్లీనింగ్ చేస్తుంటారు, రీసైక్లింగ్ ట్రై చేస్తుంటారు, వేరే వాళ్ళతో కొలాబరేట్ అవి, లేకపోతే ఫిషర్మెన్స్ని ఎడ్యుకేట్ చేస్తుంటారు. కానీ
ఎందుకు ఎప్పుడు మనం ఫిషర్‌మ్యాన్స్‌ని లేకపోతే ఇక్కడే ఎక్కువ ఉంటది నాలెడ్జ్ అక్కడ షేర్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ యాక్చువల్‌గా వాళ్ళకి అది లైవ్లీహుడ్ కదా! అవును. సో, మనం అది కన్విన్సింగ్‌గా చెప్పడం కూడా మనకి ఛాలెంజింగే. అవును. వాళ్ళకి వినడం అంటే మా లైవ్లీహుడ్‌ని కాదని అంటే కొంటున్నారు కాబట్టి మేము అమ్ముతున్నాం అనే పాయింట్ ఒక పాయింట్‌లో వస్తది. అవునవును. సో, డెఫినెట్‌లీ. దాన్ని మీరు ఎలా డీల్ చేస్తున్నారు? అంటే మన పర్స్పెక్టివ్‌లో ఒక హ్యూమన్‌గా మనం ఏం చేంజ్ చేసుకుంటే మేబీ హెల్ప్ అవుతది ఎకోసిస్టమ్‌కి అంటే మెరైన్ లైఫ్‌కి. అర్థమైంది. సో, నువ్వు అన్న పాయింట్ కరెక్టే. ఇప్పుడు అవేర్‌నెస్ ఓన్లీ ఫిషర్‌మెన్‌కి చేస్తే అవ్వదు. మార్కెట్ క్రియేట్ చేస్తుంది మిగిలిన వాళ్ళందరం. అవును. కాబట్టి అవేర్‌నెస్ మేము అందరికీ చేస్తాం. ఫిషర్‌మెన్‌కే కాదు, రెగ్యులర్ ఫోక్‌కి, కన్స్యూమర్స్‌కి మెయిన్‌గా చేస్తున్నాం. కానీ ఎక్స్‌పోర్ట్ కూడా ఎక్కువే ఉంది. అవును. ఇక్కడ పడే దాంట్లో 90% ఎక్స్‌పోర్ట్, అవును. 10% లోకల్ కన్సంప్షన్. అవును. బట్ అట్లీస్ట్ లోకల్ కన్సంప్షన్‌కి మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ సీజన్ ఫిష్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అవునవును. ఇన్ సీజన్ ఫిష్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు అడ్వకేట్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఈ చేపలు గుడ్లు పెట్టే టైము, పిల్లలు పెట్టే టైము. అవును. కాబట్టి ఆ చేపల్ని ఆ సీజన్‌లో మీరు కన్జ్యూమ్ చేయొద్దు. ఈవెన్ ఫిషర్‌మ్యాన్స్ కూడా ఒక సీజన్‌లో వెళ్ళరనుకుంటా ఆ, ఫిషింగ్‌కి. అది గవర్నమెంట్ పెట్టిన బ్యాన్. రిటర్న్ బ్యాన్. కానీ ఆ సీజన్‌లోనే గుడ్లు పెట్టవు కదా. త్రూఅవుట్ ది ఇయర్ ఒక్కొక్క అన్ని పెడతాయి. అవును. చేప ఒక్కొక్క టైంలో పెడుతుంది. బట్ సో వాళ్ళు అదైతే ఫాలో అయినట్లయితే ఏ సీజన్‌లోని ఏవి బ్రీడ్ చేస్తున్నాయో చూసి దాన్ని అవాయిడ్ చేయండి. ఓకే. ఆ సీజన్ దాన్ని తినడం అవాయిడ్ చేయండి. కానీ ఫిషర్మెన్ పట్టుకునేటప్పుడు అన్నిటినీ పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు రావట్లేదని చెప్పేసి దాన్ని వదిలేరు, దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసేస్తారు. అది ఇంకొక ఇష్యూ ఉంది. కాబట్టి మీరు ఎవరి దగ్గర కొంటున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ట్రాలర్స్ దగ్గర కొంటున్నారా, లేదంటే ట్రెడిషనల్ ఫిషర్మెన్ దగ్గర కొంటున్నారా అన్నది. కానీ ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్టు. నాలెడ్జ్ షేర్ చేయడం ఒకటైతే అది రిసీవింగ్ ఎండ్‌లో ఉన్న వాళ్ళు అది ఎలా తీసుకుంటున్నారు అన్నది మన చేతిలో ఉండదు. అవును. ఫిష్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనకి పులస వస్తది. అవును. పులస కొనుక్కొని తినాలన్నది చాలా మందికి ఉంటది. కానీ అది మనకి వచ్చి గుడ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది అన్నది అది ఎంతలా చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే టేస్టీ బడ్స్‌కి అది క్యూరియాసిటీయే తప్ప అది కన్జర్వేషన్ పాయింట్ ఎప్పటికి అర్థమవుతుంది? అర్థం కాదు. సో మీరు ఈ త్రూఅవుట్ దిస్ ఎడ్యుకేషన్ మీరు చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక పాయింట్‌లో చిరాకొస్తది. ఇంతమంది ఒక పక్కన ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తున్నప్పుడు మీరు మీ పాయింట్‌ని అరే ఇలా చేద్దాంరా, ఇలా చేస్తే మంచిది, రేపటి రోజు కూడా ఇవి ఉంటాయి. ఒక పర్టిక్యులర్ టైం వరకు ఆగండి. తర్వాత మళ్ళీ చేసుకోండి. లిమిటెడ్‌గా తినండి. నెల రోజులు 10 రోజులు తినే బదులు 2 రోజులు తిని ఆపండి అని చెప్పడం కూడా ఒక టైప్ ఆఫ్ తగ్గించడమే. అవునవును. అంతే. ఇలాగా మీరు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎంత చెప్పినా మారరు ఈళ్ళు అనే సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కన్జర్వేషన్ ఫీల్డ్‌లోని మనం అందరం ఎమోషన్‌తోనే వస్తాం. ఏదో చేద్దాం, వైల్డ్ లైఫ్‌కి ఏదో చేద్దాం, మెరీన్ లైఫ్‌కనే వస్తాం. కానీ ప్రాక్టికాలిటీ చాలా ఇంపార్టెంట్. అవును. ఎమోషనల్ డ్రైవ్‌తో మనం వెళ్ళిపోతే ఏ పని జరగదు. అవును. అర్థమైందా? సో ఎప్పుడైతే నీకు కమ్యూనిటీస్‌కి, కన్జర్వేషన్‌కి ఈక్వల్ న్యాయం జరగదో అది కన్జర్వేషన్ కాదు. ఓకే. సో నువ్వు ఒక యానిమల్‌ని అంతరించకుండా ఒక చిన్న ప్లేస్‌లో ఆపడం కోసం అక్కడ కమ్యూనిటీస్‌ని అన్నిటిని నువ్వు ఇబ్బంది పెట్టావు. ఓ 1000 మందిని ఇబ్బంది పెట్టావు. అది కరెక్ట్ కాదు. యాజ్ అ ఫెలో హ్యూమన్ బీయింగ్ ఇంకో హ్యూమన్ బీయింగ్ నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. అవును. సో ఎప్పుడు కూడా మన సొల్యూషన్స్ ఎలా ఉండాలి అంటే ఇద్దరికి ఉపయోగపడాలి. కన్జర్వేషన్ జరగాలి, అలాగని కమ్యూనిటీస్‌కి ఉపయోగపడాలి. నువ్వు అన్నట్టు రెడ్యూసింగ్ ఈజ్ బెటర్ దాన్ టోటలీ స్టాపింగ్ కన్జంప్షన్. రెడ్యూస్ చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే కూర్చొని ఆలోచిస్తాను, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, రీజన్ ఏంటి. రీజన్ నేను కాదు, రీజన్ ఆ ఫిషర్మెన్ కాదు, సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేయగలం అన్నది ఆలోచించాలి. అంటే చెప్పే విధానం మనం మార్చుకునే ఛాన్స్ కూడా ఇస్తారు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఎడ్యుకేట్ వాళ్ళు అర్థం అవ్వాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, లేకపోతే వాళ్ళ జోన్లోకి మనం వెళ్ళి చెప్పగలం. ఇంకొకటి ఏంటంటే మనం కమ్యూనిటీస్ని ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఆల్సో గెటింగ్ ఎడ్యుకేట్. అవునవును. మనకు కూడా ఎడ్యుకేషన్ వస్తుంది. అవును. మన కమ్యూనిటీ ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటున్నాం. అవునవును. అర్థం చేసుకున్నప్పుడు బెటర్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాం. ఇవ్వగలుగుతాం. సో
దాని అవేర్నెస్ సెషన్స్, ఎడ్యుకేషన్ సెషన్స్ నేను అన్నాను, నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ అంటారు. అవును వాళ్ళ నాలెడ్జ్ నాకు ఇస్తున్నారు, నా నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తున్నారు. అవును. ఆ నాలెడ్జ్ షేరింగ్ జరిగినప్పుడే కన్జర్వేషన్ జరుగుతుంది. ఎందుకంటే మనం సీషోర్ నుంచి చూస్తున్న ఎకో సిస్టమ్ వేరు, వాళ్ళు డైలీ ఫిషింగ్కి వెళ్ళి వాళ్ళకు ఉండే నాలెడ్జ్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అవును సో దాని నుంచి మనం కొంచెం గెయిన్ చేసుకుని అవును. దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు, వాళ్ళ నుంచి అది నేర్చుకోవడమే కాదు, వాళ్ళ కమ్యూనిటీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఫినాన్సెస్ ఎలా ఉంటాయి, ఆ ఫినాన్సెస్ మనం డ్యామేజ్ చేస్తాం, వాళ్ళకి ఏం ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం. అంతే కదా, ఊరికే మానే నువ్వు ఫిష్ మానే అంటే ఆ లైవ్లీహుడ్ పోతుంది. ఆ లైవ్లీహుడ్ కి మనం ఆల్టర్నేటివ్ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకి ఒక ప్రాపర్ ఆల్టర్నేటివ్ ఇవ్వనంత వరకు ఆ పర్టికులర్ కన్జర్వేషన్ ఇష్యూని టచ్ చేయకపోవడం మంచిది. సొల్యూషన్ మన దగ్గర లేకపోతే టచ్ చేయొద్దు. సొల్యూషన్ లేకపోతే సర్వేలు చేయి, తెలుసుకోవాలి ఎలా చేయాలి, సొల్యూషన్ ఎలా చేయొచ్చు అన్నది తెలుసుకోవాలి. అది ఇప్పుడు మీరు చేసిన దీని నుంచి, అంటే మీరు చేసిన ఎఫర్ట్స్ నుంచి, మీరు చేసిన ఎడ్యుకేషన్ నుంచి ఏదైనా ఒక చేంజ్ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఓకే మనం చేస్తుంది వర్కౌట్ అవుతుంది, ఒక స్పీసెస్ అయినా ఎప్పుడైనా ఫిషింగ్ మేము ఇలా వచ్చిందండి మేము వదిలేసాము, లేకపోతే అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా మీకు అనిపించింది, అప్పుడు ఇంకా అంటే మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు అన్న పాయింట్ మీకు అర్థమవుతుంది అలాంటి. సో అలాంటి ఇన్సిడెంట్ చాలా సిచ్యువేషన్స్ జరిగాయి. సో కొండకర్ల దగ్గర వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాము. అయితే దానికి ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళ ఫిషింగ్ ట్రాప్స్ విరగొట్టేస్తున్నాయని చంపేద్దామని దీనిలో ఉన్నారు, దొరికితే చంపేద్దామని దీనిలో. బట్ ఈసారి వాటితో ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు చంపకుండా అన్న ఇలా జరిగింది ఏం చేయమంటారు అని ఫోన్ చేసి అడుగుతున్నారు. అంటే నేను చెప్పే సలహాకి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. అంటే మీరు ఎగ్జాక్ట్గా అక్కడ ఒక పీపుల్ని గ్యాదర్ చేసి ఫిషర్మెన్కి చెప్పుంటారు. నేను అవేర్నెస్ సెషన్స్ చేశాను. చిన్న ఒక నిమిషంలో అది ఎలా చెప్పారు, అంటే ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అంతా ఇంకేం లేదు. నేను ఎలా చెప్పానంటే మీకు అది మీరు పట్టుకున్న చేపలను పట్టుకెళ్ళిపోతున్నట్టు, మీరు కష్టపడి చేసిన ట్రాప్స్ని ఎరగొడుతున్నట్టే కనిపిస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? ఎడ్జెస్ ఆఫ్ ద లేక్. కొండకర్లావా ఆంధ్రాలోనే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్, అక్కడ జరుగుతుంది. కానీ వాళ్ళకి నేను ఎలా చెప్పానంటే ఇవి ఓన్లీ చేపలనే తినవు, నిజం కూడా. అవును, పక్షి గుడ్లను తింటాయి, అవును, చిన్న చిన్న పక్షులు తింటాయి, పాములు తింటాయి, వీటన్నిటిని తింటాయి. అవును, మేజర్గా చేపలను తినొచ్చు. అవును, కానీ చేపలు కాకుండా మిగిలిన వాటిని కూడా తింటాయి. చేపలన్నీ ఎక్కువ నెంబర్ ఉంటుంది కాబట్టి కొంచెం తినే ఛాన్స్. అవి చేపలు ఇష్టపడతాయి కాబట్టి తింటాయి, కానీ మిగిలిన కూడా దొరికితే అవి కూడా తింటాయి. ఓకే, వాళ్ళకి నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే మీకు ఈ పక్షులు వస్తాయి, మనకి కొండకర్రలో బోల్డ్ రకాల పక్షులు ఉన్నాయి. అవును, కింగ్ ఫిషర్లు ఉన్నాయి, కార్మరెంట్లు. కింగ్ ఫిషర్లు చూసినట్టే నువ్వు ఇంత చేపలనే తింటది. అవును, కార్మరెంట్ ఇంత చేపని మొత్తం మింగేయగలదు. అవును, ఇలా డిఫరెంట్ బర్డ్స్ డిఫరెంట్ సైజెస్లో తింటాయి. ఇప్పుడు కింగ్ ఫిషర్ది పాపులేషన్ రెగ్యులేట్ అవ్వలేదు, లేకపోతే నీటి పావులది పాపులేషన్ రెగ్యులేట్ అవ్వలేదు. అన్ని పిల్లలప్పుడు తినేసేయి కింగ్ ఫిషర్, మీకు పెద్ద చేపలు దొరకవు. సో ఇలాగా అన్ని జీవులది పాపులేషన్ కంట్రోల్ చేసే ఒక జీవి ఉండాలి. ఇక్కడ ఈ ఆటర్ లేదా ఏటుకొక్క పని చేస్తుంది, అది ఆ హ్యాబిటేట్కి పాపులేషన్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక చేప 2 చేపలు పోయాయి అని చెప్పి మీరు వాటిని చంపేస్తే ఫ్యూచర్లో మీకు చేపలే ఉండవు. ఓకే, అర్థమైంది. సో దిస్ ఇస్ రియాలిటీ. ఇది వాళ్ళకి అర్థమయ్యే విధంలో చెప్పాలి. వాళ్ళకి ఫుడ్ చేయను, ఫుడ్ వైపు ఇది అని చెప్పేసి మొత్తం ఇస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళకి క్లియర్గా చెప్పాల్సిన విధానంగా స్టోరీ చెప్పినట్టు చెప్పాలి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్వర్సేషన్ ఇన్ ఎనీ ప్లేస్ స్టోరీ టెల్లింగ్ సరిగ్గా లేదు అంటే ఆ పని జరగదు. ఇప్పుడు మీరు ఈ పాడ్కాస్ట్ ద్వారా చేస్తుంది కూడా స్టోరీ టెల్లింగ్. అవునవును, ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనే కదా. అవునవును. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాగే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒకటి చెప్పాను, మనకు టైం సరిపోదు అన్నిటి గురించి మాట్లాడుకోవాలి. అవును. సో ఇప్పుడు చాలా సార్లు ఈ వేల్స్ కానీ అవి కూడా మనకి డాల్ఫిన్ కానీ చాలా మంది చాలా వస్తున్నాయి ఇప్పుడు. సో చాలా వీడియోస్ కూడా వచ్చినాయి, వాటిని మళ్ళీ సముద్రంలోకి వెనక్కి పంపించడం, రెస్క్యూ చేయడం. సో ఆ ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది అంటే ఇంత ముందు కూడా ఉన్నాయా, ఇప్పుడే ఎక్కువ బయటకు వస్తున్నాయా అని నాకు అర్థం కాలేదు. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనిపిస్తుందా, లేకపోతే ఇంత ముందు కూడా ఉన్నాయా అనేది నాకు తెలియదు. అవి కొట్టుకురావడం అనేది ఎప్పుడూ ఉంది. ఓకే,
కాకపోతే మనుషులు ఎఫర్ట్స్ పెట్టి వాటిని వెనక్కి పంపించడం, వీటి గురించి వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడం, కొన్ని మాలాంటి ఆర్గనైజేషన్స్ ఎఫర్ట్స్ వల్ల కొంచెం సోషల్ మీడియాలో వీటి గురించి పోస్ట్ చేసి వాటిని వెనక్కి పంపించాలన్నమాట అని తెలుసుకొని చేసినవి కొన్ని ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినవి ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వేల్ షార్క్స్ కూడా ఎంకరేజ్ చేసి వెనక్కి పంపించారు. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం వేల్ షార్క్ ప్రొటెక్టెడ్ యానిమల్, అవునవును, అది వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కింద వస్తుంది. అవునవును. సో దాన్ని వెనక్కి పంపించడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఈ మధ్య మేము శ్రీకాకుళం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది, ఈ డాల్ఫిన్ అండ్ వేల్ స్టాండింగ్ అయినప్పుడు ఏం చేయాలని. కానీ ఇక్కడ మళ్ళీ ఏంటంటే వాళ్ళు కొట్టుకొచ్చిన దాన్ని వెనక్కి పంపించేస్తారు. ఇంకా ఎడ్యుకేషన్ అవేర్నెస్ దీనిలో అవసరం. ఎందుకంటే అది కొట్టుకొచ్చిందంటే ఒక రీజన్ ఉంది. అవునవును, ఎందుకు వస్తుంది అసలు అక్కడ దానికి ఏదో డిసీజ్ అయి ఉండొచ్చు, రెక్క ఏదో డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బతికుండి కొట్టుకొచ్చిందని. అవునవును, ఆ రీజన్ ఏంటన్నది మనకు తెలియదు. వాళ్ళు ఎగ్జామిన్ చేయరు, వాళ్ళు మళ్ళీ పంపించలేదు. ఇప్పుడు దాని రెక్క పోయింది అనుకో, రెక్క కట్టుంది అనుకో, ఇంకో దగ్గర కొట్టుకొచ్చి చచ్చిపోతుంది. అవునవును, దాన్ని ట్రీట్ చేయాలి. దాన్ని ఒక ప్రొసీజర్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలన్నది ఇంకా తెలుసుకోవాలి. దాని గురించి మా ఆర్గనైజేషన్ మెరీన్ స్టాండింగ్ రెస్పాన్స్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడానికి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తో ఉన్నాం. ఓకే, అది 1-2 రోజుల్లో అయ్యే పని కాదు. అవునవును, 5-10 ఏళ్ళు పడుతుంది. అవును, అది చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఇలా చేద్దాము, ఈ ప్లేసెస్లో నాలెడ్జ్ లేదు, ఇక్కడ వర్క్ చేద్దాం అనేది మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకుని ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 3 years అయిందన్న. అవును, ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 3 అయ్యి కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటంటే ఈ నాలెడ్జ్ నుంచి మీరు అనుకున్న దాని నుంచి ఎంతవరకు అచీవ్ అయ్యారు, నెక్స్ట్ దీన్ని ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ని బట్టి ఇంకేం స్ట్రాటజీస్ మీరు బిల్డ్ చేసుకుంటున్నారు, అంటే టెక్నాలజీ వైజ్ కానీ, లేకపోతే రీసెర్చ్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ? ఇనీషియల్గా మేము అనుకున్న ప్రాజెక్ట్ అయితే షోర్ లైఫ్ని డాక్యుమెంట్ చేద్దాం, వీటిని సిటిజన్స్ ఇన్వాల్వ్ చేద్దాం. సిటిజన్ సైన్స్ ప్రకారం షోర్కి మాకు ప్రాజెక్ట్ ఉంది, ఇండియా టైడల్ బయోడైవర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, iNaturalist అనే అప్లికేషన్ వాడతాం. అవును. సో వాక్స్కి సిటిజన్స్ని పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళతో ఫోటోలు తీయించి దానిలో పెట్టించి, మీరు సొంతంగా వచ్చినప్పుడు కూడా దానిలో ఫోటోలు పెట్టచ్చు, అదే యానిమల్ మేము చెప్తాం. అవును, ఇదేదని వాళ్ళని రీసెర్చ్కి హెల్ప్ అయ్యేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళు హెల్ప్ చేస్తాం. అదే ఇనిషియల్గా అనుకున్న ప్రాజెక్టు. ఆటర్స్ ఇనిషియల్గా అనుకున్న ప్రాజెక్టు. ఇంకోటి షార్క్స్ రేస్ చాలా ఎక్కువ పడతారు, అది ఇనిషియల్గా అనుకున్న ప్రాజెక్ట్. బట్ ఇవి చేస్తుండగా నాకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంటంటే, నాకు ఈ కోస్టల్ విలేజెస్లో పరిచయాలు లేవు, కనెక్షన్స్ లేవు. మెరైన్ గురించి వర్క్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అక్కడక్కడ స్పొరాటిక్గా ఉన్నారు, ఒకరికొకరు కనెక్షన్ లేదు, అందరం కలిసి వర్క్ చేద్దాం అన్న ఆలోచన లేదు. సో 3 రోజుల్లో అవ్వాల్సిన పని 30 రోజులు పడుతుంది ఇనీషియల్గా. సో నాకు అనిపించిన ఆలోచన ఏంటంటే, మనందరం కలిసి ఎవరెవరైతే మెరైన్లో వర్క్ చేస్తున్నారో అందరూ కలిసి నెట్వర్క్ ఫామ్ చేద్దాం. ఫిషర్మెన్, ఎవ్రీ విలేజ్లో ఫిషర్మెన్తో నెట్వర్క్ ఫామ్ చేద్దాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఫిషరీస్ ఆఫీసర్తో నెట్వర్క్ ఫామ్ చేద్దాం. ఆర్గనైజేషన్స్తో నెట్వర్క్ ఫామ్ చేద్దాం. సో ఒక నెట్వర్క్ అయిపోతే, ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేషన్లో ఉన్నారు అంటే 3 రోజులు అవ్వాల్సిన 3 రోజుల్లో అవుతుంది. సో ఈ స్ట్రగుల్స్ నుంచి నాకు అర్థమైంది అది. సో మెరైన్ నెట్వర్క్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. ఓకే. సో అదే కాకుండా మెరైన్ మ్యామల్ స్టాండింగ్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, డాల్ఫిన్స్, వేల్స్, వీటి స్టాండింగ్స్ గురించి, వీటి గురించి కూడా వర్క్ మొదలయ్యాక వాటి సివియారిటీ అర్థమైంది. పోయిన 3 ఏళ్లలోనే నాకున్న లిమిటెడ్ నెట్వర్క్లో, నాకు విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కువ నెట్వర్క్, మిగిలిన ఏరియాలో కావాలి. ఈ లిమిటెడ్ నెట్వర్క్లోనే దాదాపు 20 స్టాండింగ్స్ చూసాం. ఓకే. ఇంకా ఎక్కువే జరుగుంటాయి కానీ రిపోర్ట్ అవ్వలేదు. అవును, నెట్వర్క్ ఫామ్ అయితే ఇంకా బాగా రిపోర్ట్ వస్తుంది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అవును, బతికున్నవి కొట్టుకొచ్చి అంటే ఏం చేసి పంపించాలో తెలుస్తుంది, చచ్చిపోయినవి కొట్టుకొచ్చి అంటే ఎందుకు చచ్చిపోయే రీజన్స్ తెలుస్తుంది పోస్ట్ మార్టం చేస్తే. అవును, మొన్న 2 బ్రైడ్స్ వేల్స్ కొట్టుకొచ్చాయి శ్రీకాకుళంలో. ఓకే. అవి బ్లూ వేల్ లాగే చాలా పెద్ద వేల్స్. అవి ఎందుకు కొట్టుకొచ్చాయి పోస్ట్ మార్టం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తేనే రీజన్ తెలిసింది. ఒకటేమో గోస్ట్ నెట్లో ఇరుక్కుపోవడం వల్ల స్టార్వేషన్తో చచ్చిపోయింది. ఇంకో దాని యాక్చువల్ రీజన్ ఇంకా తెలియదు. ఎందుకంటే సపోర్టివ్ వెటర్నేరియన్స్ లేరు. అవును, దానికి కూడా నెట్వర్క్ క్రియేషన్ ఇంపార్టెంట్. అవును, ఇంట్రెస్ట్ ఎవరికొందో వాళ్ళు తీసుకోవడానికి. ఇప్పుడు అన్నారు కాబట్టి, అంటే ఇక్కడ
ల్యాక్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. ఆ నాలెడ్జ్ ఉన్న పీపుల్ లేరు. నెట్వర్క్ ఫార్మ్ చేద్దామన్నా కూడా అందరికీ ఆ సేమ్ నాలెడ్జ్ తీసుకురావడానికి అవేర్నెస్ అవసరం. డెఫినెట్ అవసరం. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి పే కూడా చేయాలి. అవును. కానీ మన ఫీల్డ్స్‌లో పే అనేది చాలా టఫ్ జాబ్. అవును. ఫండింగ్స్ రావడం గానీ ఇదంతా చాలా టఫ్ జాబ్. సో ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఇది కాదు ఈ పాడ్‌కాస్ట్ నుంచి కానీ ఏదైనా డాక్యుమెంటరీ చూసి కానీ అరే మనం కూడా ఏమైనా చేద్దాం లేకపోతే బీచ్‌లో ఎప్పుడైనా ఎళ్లి ఏదైనా చూసినప్పుడు ఎవరికైనా ఒక పాయింట్ మైండ్‌లోకి వస్తే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అన్న వెటర్నరీ దాని మీద చేసే వెటర్నరీస్ లేరు అని అన్నారు. సో మనకి కమ్యూనిటీ ఫార్మ్ చేయాలంటే దాని గురించి డిఫరెంట్‌గా స్టడీ చేసేవాళ్ళు ఉండాలి. అవును. ఇప్పుడు మనకి వైజాగ్‌లో అంటే బీచ్ అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేబీ ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. అవును. మీరు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ వైజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీ గైడెన్స్ ఏమైనా ఉంటే చెప్తారా ఒకసారి? అంటే ఎలా చేయొచ్చు? అంటే ఇప్పటి వరకు వర్క్ జరగకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి లోకల్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు లేకపోవడం. రెండోది బయట వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ వర్క్ చేద్దామంటే లోకల్గా నెట్వర్క్ లేకపోవడం, ప్లస్ వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోవడం. లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ రాందే లోకల్ కమ్యూనిటీస్తో మనం ఏ పని చేయలేం. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ వర్క్ చేద్దాము అనుకుంటే ఆ వర్క్ చేయించి దానికి పే చేయడానికి బయట నుంచి చాలామంది ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్నారు. ఓకే. WCS ఇండియా వాళ్ళు ఇక్కడ మెరైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. WWF వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా నాతో టచ్లో కోస్టల్ కన్జర్వేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, దక్షిణ్ వాళ్ళు ఉన్నారు, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే. ఇండివిజువల్స్ కూడా ఉన్నారు. త్రిషా గుప్తా అని తను క్యాంబ్రిడ్జ్లోనూ ఆక్స్ఫర్డ్లోనూ చేస్తుంది. ఓకే. తను పే చేసి ఇక్కడ వర్క్ చేయించుకోవడానికి రెడీగా ఉంది. సో మీరు ఇలా చాలా మంది ఉన్నారు. నాకు అందరూ కనెక్ట్ అయి ఉన్నారు. ఎవరినైనా మన లోకల్‌గా ఫైండ్ అవుట్ చేశారు. ఓకే మీరు ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు కదా, ఒకసారి రండి మనకి మీకు లైవ్‌లు అంటే వాళ్ళు ఏదో జాబ్లో ఉండుంటారు. ఎందుకంటే ఈ ఫీల్డ్ని ఎవరు ఎంకరేజ్ చేయరు గమ్మున. అవును. ఇది అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చి చేయాలి తప్ప అవును. ఫుల్ టైం చేయడం అంటే చాలా స్ట్రగుల్. ఇంట్లో కానీ సొసైటీలో కానీ అంత ఎంకరేజ్ చేయరు. అవును. బట్ ఏదో ఒకటి చేయకపోతే ఎవరు బయటికి రారు. ఆబ్వియస్లీ. సో బయటికి రావాలి, ఇందులో కొన్ని రోజులు సర్వైవ్ అవ్వాలి అంటే ఎంతో కొంత పే చేయాలి. అవును. అది ఫోర్స్ కూడా కాదు. మన సైడ్ నుంచే ప్రాబ్లం ఏంటంటే పేమెంట్ ప్రాబ్లం ఉంటుంది. అన్ని ఆర్గనైజేషన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్ని ఆర్గనైజేషన్కి పేమెంట్ ప్రాబ్లం ఉంటుంది. అవును. సో మీరు ఎలాగో ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, ఇంతమంది మన దగ్గర ఉన్నారు, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అనుకుంటే ఇప్పటివరకు ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారన్నా? అంటే ఎవరైనా జాయిన్ అయ్యారా మన దగ్గర? మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు అంటే ఆల్రెడీ నా దగ్గర వాలంటీర్ చేసిన ఒక అమ్మాయి ఇప్పుడు WWFలో చేస్తుంది. ఓకే. ఓకే. ఇంకొక అబ్బాయికి ఆల్మోస్ట్ ఆపర్చునిటీ వచ్చేలా ఉంది. ఓకే. దేనిలోని నాకు తెలిసిన ఇంకో ఆర్గనైజేషన్లో, ఇంకా మా ఆర్గనైజేషన్ కూడా ఫండింగ్ వచ్చి నేను కూడా ఒకరిని ఎంప్లాయ్ చేయడానికి రెడీగా ఉంది. ఓకే. ఓకే. అది ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. బట్ అగైన్ ద ప్రాబ్లమ్ ఈజ్ అన్నీ 1 year ఫండింగ్ ప్రాజెక్ట్స్. అవునవును. 1 year తర్వాత ఏంటని మనకి తెలియదు. అది ఫండర్స్గా మేము చెప్పలేం. అవునవును. అంటే ఆర్గనైజేషన్గా మేము చెప్పలేం, నా చేతిలో కూడా లేదు. సో ఇలా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. ఉంటాయి. అవును. ఈ స్ట్రగుల్స్ ఇండియా మొత్తం ఉన్నాయి. అవునవును. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నాయి. మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉన్న స్ట్రగుల్స్ ఇవి. సో ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో మెరైన్ వర్క్స్ అని చెప్పి టైట్ పూలింగ్ అని చెప్పి ఇలా చాలా కండక్ట్ చేస్తున్నారు మీ ఆర్గనైజేషన్ సైడ్ నుంచి. సో అక్కడ మీరు ఎవరైనా ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న పీపులే మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి. అక్కడ చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, అన్ని ఏజ్ గ్రూప్స్ని మీరు ఎడ్యుకేట్ చేయడానికి కానీ కమ్యూనికేట్ చేయడానికి కానీ అక్కడ అది మంచి అదొక మంచి ఇనిషియేటివ్. అవును. సో అక్కడ ఎవరైనా ఇప్పుడు యంగ్ జనరేషన్లో మీరు అంత ఎక్స్ప్లోర్ చేసి చూపించి స్టార్ ఫిషెస్ని లేకపోతే ఏమైనా డిఫరెంట్ ఉంటాయి కదా మన దగ్గర. అవును. సియాచిన్స్ అని చాలా ఉన్నాయి. సో వాటిని చూపించినప్పుడు వాళ్ళు ఎగ్జైట్ అయ్యి రేపు ఫ్యూచర్లో దీని సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అవును. సో ఆ విధంగా కూడా మీరు మేబీ యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ అని చెప్పచ్చు కదా. అవును. సో ఇప్పుడు ఇదే పాయింట్ ప్లాస్టిక్ సైడ్ తీసుకుందాం. ఇందాక ఓవర్ ఫిషింగ్ అన్నది ఒక పాయింట్ అనుకుంటే ప్లాస్టిక్ అన్నది ఇంకో పాయింట్. నాకు తెలిసి మన బీచ్లో క్లీన్ చేసుకున్నా అవి వస్తూనే ఉంటాయి. బయట ఎక్కడో ఆస్ట్రేలియాలోనో యూఎస్లో యూకేలో ఎక్కడైనా ఒక ప్లాస్టిక్ ఇది పాడేస్తే అది ఇక్కడికి వచ్చి రావచ్చు. మనం ఇక్కడ పాడేస్తే అది అక్కడ రీచ్ అవ్వచ్చు. మనం వర్క్ చేసిన రిమోట్ బీచ్లో గుర్తుందో లేదో, థాయిలాండ్వి, అవును, ఇండోనేషియావి, ఎక్కడెక్కడో బ్రాండ్లు వచ్చి కొట్టుకొచ్చారు. కానీ చెత్త మరీ వైజాగ్లో ఉన్నట్టు
సిటీస్ దగ్గర ఉన్న అంత చెత్త ఉండేది కాదు. ఉండదు. ఇప్పుడు ఏంటంటే క్లీనప్స్ బాగానే చేస్తున్నాం మన వైజాగ్ కూడా. ఓకే, కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ట్రాష్ అన్నది ఆలోచించట్లేదు. తీసుకెళ్ళి ఎక్కడికి మళ్ళీ అది తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు? ఎండ్ ఆఫ్ ది డే ట్రాష్ అంటే ట్రాష్, అది ట్రాష్ లో ఉన్న కలెక్ట్ చేసి ఒక ప్లేస్ లో పెట్టిన ట్రాష్. బట్ మళ్ళీ బీచ్ లోకి వెళ్తుంది కలెక్ట్ చేసిన ట్రాష్. ఓకే, ఇక్కడ కలెక్ట్ చేసి వేసిన కాపుల పడలు వేసిన ట్రాష్ పక్క నుండి ఒక స్ట్రీమ్ వెళ్తుంది. ఓకే, వర్షం పడిన ప్రతిసారి ఆ స్ట్రీమ్ లోకి చెత్త వెళ్ళిపోద్ది, అది మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. ఓకే, మరి దానికి సొల్యూషన్ ఏంటంటే ఎలా దానికి సొల్యూషన్ అంటే మన లోకల్ జీబీఎంసీ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళతో మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళు ఆ స్ట్రీమ్కి దీనికి మధ్యలో గోడ కడతారో ఏం చేస్తారో, డంప్ యార్డ్ మధ్యలో ఏం చేస్తారో వాళ్ళకి సొల్యూషన్స్ అడుగుదాం, వాళ్ళని చేయడానికి ఐడియాస్ కూడా ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఇలా చేస్తేనే ఇది కొంచెం ఆగుద్ది. అవును, ఇప్పుడు రూట్ కాజ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా క్లీనప్లు చేస్తూ పోతే లాభం లేదు. అంటే నేను అదే అనుకున్నాను. అందుకే నేను క్లీనప్ చేసి 1.5-2 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక క్వశ్చన్ ఉండింది నాకు కూడా, క్లీనప్ చేస్తున్నాము బట్ వేసే వాళ్ళు కానీ లేకపోతే అక్కడ డస్ట్బిన్స్, ఇప్పుడు డస్ట్బిన్ ఉందంటే నేను త్రూఅవుట్ ఇప్పుడు ఇనిషియల్ డేస్లో నేను పాడేసేవాడిని. అవును, బట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను పేపర్ తీసి జేబులో పెట్టుకుంటాను. అవును, ఎంత దూరం వెళ్ళా నేను హైదరాబాద్లో ఎక్కడ స్టార్ట్ అయినప్పుడు సడన్గా మధ్యలో ఎక్కడైనా తీసుకుని కవర్ ఉంటే మోస్ట్లీ కవర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అది ఒకవేళ మనం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత వేస్తాం ఇంట్లో. అవును, అవును, బట్ అది ఎక్కడైనా అది ప్లాస్టిక్, అదేనా ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో డంప్ చేస్తారు, అది మళ్ళీ అర్త్లోకి వెళ్తుంది. అవును, కానీ అది అదంతా మళ్ళీ వేరేది. అట్లీస్ట్ మనం డస్ట్బిన్ వేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అవును, అది రీసైకిల్ చేస్తారా లేకపోతే యూటిలైజేషన్ తగ్గిస్తారా లేకపోతే ఏం చేస్తారా అన్నది సెకండరీ. కానీ అదే పర్సనాలిటీగా మీరేం చేస్తున్నారు? గాల్లోకి వదిలేయకుండా డస్ట్బిన్ వేస్తే అట్లీస్ట్ ఒక రూట్ ఉంటుంది దాన్ని ట్రావెలింగ్కి. డస్ట్బిన్ నుంచి ఒక డంప్ యార్డ్ కనో లేకపోతే ఒక కాదు ఉంటుంది. అవును. సో ఇది మెరైన్ లైఫ్ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది అంటే, ఇక్కడ సీషోర్కి వచ్చేది ఇంత ప్లాస్టిక్ ఉంటే లోపల ఫిషెస్కి ఫీడ్ కింద ఉండేది ఇంకెంత ఉంటుంది అంటే, అవి కన్జ్యూమ్ చేసినప్పుడు వాటికి వచ్చే డ్యామేజ్ ఎంత ఉంటుంది. సో అవి మళ్ళీ కన్జ్యూమ్ అవి ఫిషెస్ మనం తింటాం. అవును. సో అది కూడా ప్రాబ్లమే. సో దీని మొత్తాన్ని ఎలా చూడొచ్చు అంటావు? ప్లాస్టిక్ అనేది సముద్రంలో ఇప్పుడు మేజర్ ఇష్యూ. మనకు కనిపించే పెద్ద ప్లాస్టిక్స్ ఇష్యూ ఏంటవుతుంది అంటే, ప్లాస్టిక్ కవర్స్, ట్రాన్స్పరెంట్ కవర్స్ని టర్టిల్స్, జెల్లీ ఫిషెస్గా అనుకొని కన్జ్యూమ్ చేస్తున్నాయి, వాటికి పేగుల్లో చుట్టుకుపోతుంది. ఇలాగే చిన్న చిన్న ప్లాస్టిక్స్ ఉంటాయి, ప్లస్ డిగ్రేడ్ అయిపోయిన ప్లాస్టిక్స్ ఉంటాయి. 50 ఏళ్ళ క్రితం పడేసిన ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్, అవి మైక్రో ప్లాస్టిక్స్ అయిపోతాయి, పూర్తిగా డిగ్రేడ్ అవ్వవు, చిన్న చిన్న మైక్రోస్కోపిక్ ప్లాస్టిక్స్ అయిపోతాయి. అవి ఫిల్టర్ ఫీడర్స్ ఇలాంటి ఫిషెస్ కన్జ్యూమ్ చేసి వాటి ఇంట్రామస్క్యులర్ ఏరియాస్లోకి వెళ్ళిపోతాయి, డైజెస్ట్ అయిపోయి. వాటిని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, మనలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళిపోతున్నాయి వాటి ద్వారా. ఓకే, నేను విన్నాను మదర్ ఫీడ్ చేసే దాంట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అవును, అవును, అంటే అంతగా వచ్చేసింది. ఇంకా పుట్టని పిల్లలకి, ఫీటస్లో ప్లాస్టిక్ ఉంటుందంట మనుషులకి. ఓకే, అంటే అసలు ఇంకా అది ఎలా ఎరాడికేట్ చేస్తాం? అసలు ఇంపాసిబుల్ కదా అది. అంటే ఎరాడికేట్ చేయడం అనేది ఇంపాసిబుల్, బట్ నెక్స్ట్ అయ్యేది రెడ్యూస్ చేసి చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వర్కౌట్ చేసి ఏమైనా తగ్గించగలుగుతాం. కాపలా. ఇంకొకటి మనం మాట్లాడని విషయం ఏంటంటే గోస్ట్ నెట్స్ అంటారు. అంటే ఫిషర్మెన్ మెయిన్గా ట్రాలర్స్, ఇండస్ట్రియల్ ట్రాలర్స్ నెట్ వేసి లాగుతున్నప్పుడు రాళ్ళు ఏవైనా ఉన్నప్పుడు చిక్కుకుపోయి ఊడిపోయింది అనుకో, చిరిగిపోయింది అనుకో నెట్, ఆ నెట్ వదిలేస్తారు. దాన్ని రిట్రీవ్ చేయడానికి పెట్టే కాస్ట్ ఎక్కువ వాళ్ళకి. అవును, కొత్తది సబ్సిడీ ఉంది కాబట్టి తక్కువగా వచ్చేస్తుంది ఇంకో నెట్. అవును, అది వదిలేస్తారు. అలా వదిలేసిన నెట్లు 60% ఆఫ్ ఓషన్స్ ప్లాస్టిక్ ఈజ్ గోస్ట్ నెట్. 60%. ఓకే, కానీ నువ్వు ఇప్పుడు చూసే మన చెత్తలన్నీ కూడా కొట్టుకొచ్చినవి ఇటువైపు మనకి షోర్లో ఉంటాయి. గోస్ట్ నెట్లన్నీ నీకు డీప్ ఓషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. షోర్లో కనిపించే ప్లాస్టిక్స్ కొంచెం డీప్ ఓషన్లో తక్కువ. అవును. ఓకే, అయితే ఏమవుతుందంటే వీటిల్లో కాన్స్టెంట్గా ఈ నెట్లు ఎవరు తీయనప్పటికీ చేపలు ఇరుక్కుంటూనే ఉంటాయి. అవునవును, అవి చచ్చిపోతూ ఉంటాయి, ఇంకొన్ని చేపలు కూడా ఇరుక్కుంటూ ఉంటాయి. ఈ ఇరుక్కున్న చేపలు తినడం కోసం డాల్ఫిన్లు వస్తాయి. అవును, అవి పీక్కొని తింటాయి. అవి పీక్కొని తిన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు నెట్లు కూడా మింగేస్తున్నాయి, కడుపులో ఎంటాంగిల్ అయిపోయి అవి చచ్చిపోతున్నాయి. చాలా ఇన్స్టెన్సెస్లో చచ్చిపోయి కొట్టుకొచ్చిన డాల్ఫిన్స్ నెక్రాప్సీ చేస్తే, పోస్ట్ మార్టం చేస్తే
లోపలంతా కూడా నెట్ ఇరుక్కుపోయి పొట్ట ఫుల్ అయిపోయి ఇంకా తినలేక చచ్చిపోతున్నాయి. బేసికల్గా రోడ్డు మీద ఆవులు ఆవులు ఎలా తినేస్తున్నాయి, కవర్లు ఎలా తినేస్తున్నాయి, అలాగే ఆటిలో అలాగే అయిపోతున్నాయి. అలా అయిపోతున్నాయి. అది సో సో దాన్ని అంటే మీ లైఫ్ స్టైల్లో అంటే ఇదంతా చూసున్నారు కదా, మీ లైఫ్ స్టైల్లో మీరు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా మీరు చేసుకున్న లైఫ్లో ఏదైనా చేంజ్, లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజ్ ఉందంటే ఇది వాడదాం, ఇది వాడద్దు, పోనీ ఈ బిహేవియర్ అడాప్ట్ చేసుకుందాం. అంటే మీరు చాలా మంది ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ అది ఇంప్రూవ్ చేసుకుని ఆ ప్రాక్టీస్ని కానీ ఆ హ్యాబిట్ని కానీ, సో అప్పుడు మీరు చెప్పడానికి బాగుంటుంది. సో అలా మీరు లైఫ్లో ఏమన్నా చేంజెస్ చేసుకుని ఉన్నాయా? అవి మేబీ చిన్నదే అయి ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక 1% అయినా చేంజ్ అయితే చేంజ్ అయినట్టే కదా. అవును. సో అలా ఏమైనా మీ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజ్ ఉందా? నా లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే వీలైనంత వరకు బ్యాగ్స్ యూస్ చేస్తాను. ప్లాస్టిక్ బ్యాగ్స్ అవన్నీ అవసరం లేకుండా. అండ్ వెన్ ఎవర్ ఐ డ్రింక్ సమ్ కోకోనట్ ఆర్ సంథింగ్ ఐ అవాయిడ్ టేకింగ్ స్ట్రాస్. ఇలా చిన్న చిన్న చేంజెస్. పూర్తిగా ప్లాస్టిక్ ఆపడం అంటే మన వల్ల కాదు. అవును, కొన్నిటికి ఆల్టర్నేటివ్స్ లేవు అని రెడ్యూస్ చేయగలిగినంత రెడ్యూస్ చేసి, ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి అనుకోకుండా కొన్నిసార్లు కన్జ్యూమ్ అయినా అవి రీసైక్లర్స్కి ఇచ్చేటట్టు, ఇన్స్టెడ్ ఆఫ్ డంప్ యార్డ్లో పడేసే కన్నా రీసైక్లర్స్కి ఇచ్చేటట్టు అలా చూసుకుంటాం. ఎలక్ట్రానిక్స్ కూడా రీసైక్లర్స్కి ఇచ్చేటట్టు. అండ్ మనం ఈ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బికాస్ వెహికులర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. కానీ ఇండియాలో 80% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ ప్రొడ్యూస్డ్ బై కోల్ మైనింగ్, కోల్తో థర్మల్ పవర్ ప్లాంట్ ఎనర్జీ. ఓకే, సో దట్స్ నాట్ క్లీన్ ఎనర్జీ. ఇక్కడ నీకు వెహికల్ నుండి పొగ రానంత మాత్రం అక్కడ రావట్లేదని కాదు, ఎనీ అదర్ సోర్స్ వస్తుంది. ఇప్పుడు వాటి బ్యాటరీస్ కోసం కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సీబెడ్ మైనింగ్ మొదలుపెట్టారు. ఓకే, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎ స్టేక్ ఇన్ సీబెడ్ మైనింగ్. సీబెడ్ అంతా మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంకా సీబెడ్లో ఉన్న ఎకోసిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఆ సీబెడ్ మైనింగ్ నుంచి తీసిన నోడ్యూల్స్ నుంచే నీకు రేర్ ఎర్త్ మెటల్స్ రాబోతున్నాయి. కాబట్టి నీ దగ్గర నీ చుట్టుపక్కల పొల్యూషన్ కనబట్టలేదు కాబట్టి నువ్వు క్లీన్ ఎనర్జీ ఫాలో అవుతున్నట్టు కాదు. సో ఐ స్ట్రాంగ్లీ అడ్వకేట్ అగేన్స్ట్ యూజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫర్ దిస్ రీజన్. మరి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే నాకు ప్రస్తుతానికి సొల్యూషన్ లేదు. కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అని అయితే కానీ ఇక్కడ ప్రాబ్లం అయిపోయిందంటారా? ఇప్పుడు ప్లాస్టిక్ గురించి మాట్లాడినా ఈ కేటగిరీలోకి వచ్చే ఏ టాపిక్ అయినా సరే మొదలు పెట్టి ఎవరితోనే చెప్పాం అనుకోండి, మరి ప్లాస్టిక్ వాడకూడదా అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చెప్దాం అనుకుంటే వాడకూడదా, అయితే నువ్వు లేచి తినమని, కూల్ డ్రింక్ తాగడం అని. అవును, ఆడు చెప్పేది కరెక్టే, కానీ 100% మనం చెప్పినంత మాత్రం మనం మారలేం, వాడు మారలేడు. చేంజ్ అన్నది నువ్వు చాలా తక్కువ ఉంటుంది. మనం చెప్పినంత మాత్రం మారే చేంజ్ చాలా తక్కువ. అవును, మనం ఎఫర్ట్స్ పెడతాం. కానీ ఒక పాయింట్లో ఏమనిపిస్తుంటే అరే ఎందుకురా ఇది ఎంత చెప్పినా మారరు జనాలు, మనకే జరగొస్తుంటుంది. అవును. సో అలా అనిపించినప్పుడు నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది ఒకటి చెప్తాను. హ్యామరింగ్ అని చెప్పి ఉంటుంది, హ్యామరింగ్ ఉంటుంది కదా, కొడుతూ ఉంటాం మనం ఒక దాన్ని, ఏదైనా ఐరన్ దాన్ని ఏదో ఒకటి కొడుతూ ఉంటాం. అది ఫస్ట్ దెబ్బకే మారదు. అవును, కొడితే ఉంటే మారుతుంది. అది మారట్లేదు కదా, మనం కొట్టడం మానేసాం అనుకోండి, అది ఎప్పటికీ మారదు కదా. సో అది చెప్పేవాడు ఉన్నాడు అంటే వినేవాడికి అర్థమైపోయినా పర్లేదు, కానీ చెప్పేవాడు ఎప్పుడు చెప్తూనే ఉండాలి. అవును, అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా, పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు కూడా, మనం చెప్పి డిస్కషన్ ఎక్కడో కూడా ఎక్కడ సొల్యూషన్ లేదు. అవును, ఎక్కడే మనకి తెలియదు నాలెడ్జ్, కానీ పొల్యూషన్ కనిపిస్తుంది. అవును. సో దాన్ని కంప్లీట్గా తీయగలవా అంటే అందరం ఇప్పటికిప్పుడు వరల్డ్ మొత్తం డిసైడ్ అయినా ఇప్పటికిప్పుడు పొల్యూషన్ తీయలేం. అవును, లాంగ్ రన్లో కూడా తీయలేం, ఆల్రెడీ అన్ని చోట్ల ఉంది అది. బట్ ఏంటంటే మనం చేయగలిగింది ఏంటి, ఇండివిజువల్గా మనం ఏం ఎఫర్ట్స్ చేస్తే, ఒక కవర్ మానేయడం వల్ల, లేకపోతే ఒక స్ట్రా మానేయడం వల్ల, లేకపోతే బ్రష్ బదులు బ్యాంబూ బ్రష్ వాడడం వల్ల, వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తారంటే అది మాత్రం వుడ్ కదా, ప్లాంట్ని డిఫారెస్టేషన్ చేయరా మీరు, అలా అంటారు. అలాంటి అది కూడా సొల్యూషన్ కాదు. ప్లాస్టిక్ అని ఇది డిగ్రేడబుల్, ఇది రీగ్రోడ్ చేసుకోవచ్చు. అది ఒకసారి చేస్తే ఇంకోటి చేయలేం. సో ఇలా ఎవరికైనా చెప్దామంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోతుంది తప్ప, నాడు అరే ఈడేదో చెప్పాడరా పోనీ ఒకే స్ట్రా మానేద్దాం అనేది అది చిన్న కామెంట్, అది మానేసి
నేను మానరా అని వితండవాదం అనమాట. చాలా మంది చేస్తున్నారు ఇది. ఇప్పుడు మనకి ఎక్కడైనా బాడీస్లోకి వాటర్ బాడీస్లోకి ఆటోస్ వచ్చినాయి అనుకోండి, వాటిని ఏవో డాల్ఫిన్స్ అనో లేకపోతే డాల్ఫిన్స్ వస్తే ఇంకోటి ఏదో అనో వస్తుంది ఛానల్స్లో, రాంగ్ న్యూసెస్ వస్తున్నాయి. సో వైల్డ్ లైఫ్ నుంచి కానీ కన్జర్వేషన్ నుంచి వచ్చే న్యూస్ అంతా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ప్రిడిక్షన్ అయి ఉంటుంది. అది లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, లేకపోతే ఎవరైతే పీపుల్ సైడ్ నుంచి మాట్లాడతారు. ఎక్కడైనా టైగర్ అటాక్ అని లేకపోతే ఎలిఫెంట్ అటాక్ అని జరిగితే చంపేస్తే అరే చంపడం కాదురా బాబు, మీరు వెళ్ళి అట్లా గెలుపుకుంటున్నారు. వాటి జోన్ వాటికి వాటి బౌండరీస్ వాటికి తెలుసు. మీరు డే బై డే వాటి జోన్లోకి వెళ్ళి మనం డెవలప్మెంట్ అని చెప్పి వెళ్తున్నప్పుడు అవి ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ వస్తాయి. క్లోజ్ ఎన్కౌంటర్ అయినప్పుడే వస్తాయి అలాంటివి. అవును. సో ఇంతమందికి చెప్పడం ఇదంతా చాలా ఫ్రస్ట్రేటింగ్ విషయం. బట్ ఏంటంటే స్టిల్ హ్యామర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అవును. అప్పుడు కానీ ఏమో ఈ పాడ్కాస్ట్ మొత్తంలో ఇంకొకటి నేను ఈ విషయం గురించి ఏం చెప్పొచ్చు అంటే, రాంగ్ న్యూస్లు వీటి గురించి న్యూస్ ఛానల్స్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. వీటి గురించి తెలిసినప్పుడు అదే వైల్డ్ లైఫ్ మీద ఎవరు వర్క్ చేస్తున్నారు ఆంధ్రాలో తెలియదు. మేబీ మన వైల్డ్ లైఫ్ వాళ్ళందరం కలిసి ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్టీస్ ఉంది, ఈ వీటికి కాంటాక్ట్ పర్సన్ అని ఓ రిప్రజెంటేషన్ న్యూస్ ఛానల్కి న్యూస్ పేపర్లకి ఇస్తే వాళ్ళు ఏదైనా ఉంటే వెంటనే కాంటాక్ట్ చేసేలాగా ఆ సిస్టమ్ ఏమైనా ఆలోచించవచ్చు. అవును. ప్రస్తుతానికి వాళ్ళకి నాలెడ్జ్ గ్యాప్ వల్లే, అది కూడా అవేర్నెస్ లేకపోవడం వల్లే. అవునవును. కానీ యాజ్ అ జర్నలిస్ట్ దే షుడ్ నో ప్రాపర్ అవునవును. అది అంతే బ్యాడ్ లక్ కదా, అంతే మనది. ఏం చేస్తాం. అది ఇది కూడా ఎలా అయిందంటే చిన్న వాక్యూమ్. ఇది మనది గ్రూప్ కూడా చాలా చిన్న వాక్యూమ్. అవును. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి అందులో ట్రావెల్ చేసిన ఉంటారో వాళ్ళకి మాత్రమే పీపుల్ తెలుసు. అవును. ఇంకెవరికి తెలియదు. అవును. అంటే మనం ఇది చేస్తున్నారా అంటే అందులో ఏముందరో చేయడానికి అనే వాళ్ళే తప్ప, అట్లీస్ట్ ఒక విందాం వాడు ఏం చేస్తున్నాడు అనే వాళ్ళు కూడా తక్కువ. అవును. సో మీరు అన్నది కూడా ట్రై చేయొచ్చు. అందరూ ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ పెట్టుకుని మేము ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, ఇలా జరిగింది, లాస్ట్ టైం ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఇలా అవ్వద్దు, ఏదైనా మీకు ఏమైనా వైల్డ్ లైఫ్ ఏదైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే మా కాంటాక్ట్ అయితే దానికి ఎవరి నాలెడ్జ్ ఉందో వాళ్ళకైనా అది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామని చెప్తే మేబీ కొంచెం వరకైనా ఇలాగా మిస్ఇన్ఫర్మేషన్ని చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ అని విశాఖపట్నంలో పెట్టారు. ఓకే. సో ఈస్టర్న్ ఘాట్స్ గురించే కాదు, మన కోస్ట్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికని. ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలి, మన వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి, తెలుసుకోవాలి అంటే సెంటర్కి రావచ్చు. ఇక్కడ నేను ఇది విశాఖపట్నంలో మధురవాడ స్టేడియం పక్కనే ఉంది. ఓకే. అండ్ నాతో పాటు యజ్ఞపతి అని ఇంకొక వైల్డ్ లైఫ్ రీసెర్చర్ ఉన్నారు. సో మేమిద్దరం కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. లేదు మెరైన్ మీద అవేర్నెస్ తెలుసుకోవాలి అంటే ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ అని మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వచ్చు. అండ్ అక్కడ జరిగే వాక్స్ గురించి లేదంటే టాక్స్ గురించి డిఫరెంట్ అవేర్నెస్ ఈవెంట్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడికి వచ్చి ఇంక్లూడ్ అవ్వచ్చు. లేదంటే మాకు హెల్ప్ చేయాలనుకుంటే వాలంటీర్స్ గాను ఇంటర్న్స్ గాను యూ కెన్ హెల్ప్ అస్ ఆల్సో. అండ్ ఇఫ్ మీరు స్టూడెంట్ అయి ఉండి మీకు ఫ్యూచర్లో ఇటువైపు రావాలనుకుంటే మాతో ఇంటర్న్షిప్ చేశారనుకోండి, మీకు పాత్ క్లియర్గా తెలుస్తుంది, ప్లస్ ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. దిస్ సాల్వ్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లమ్ వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ జాబ్. అవునవును. అలా. సో అదే ఇప్పుడు మనం ఎక్కడైతే ఒక చోట కలిసి ఇప్పుడు నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే ఒక 4-5 yearsలో నా జర్నీ స్టార్ట్ అయిందే ఒక ఆర్గనైజేషన్ నుంచి. సో మీ దగ్గర నుంచి అలా ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యి అక్కడ నుంచి నెక్స్ట్ 4-5 yearsలో నాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది పెరిగితే డెఫినెట్ గా వాయిస్ అన్నది ఎక్కువ మందికి వెళ్తుంది. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పడం కమ్యూనిటీ చాలా అవ్వాలి, పెద్దది అవ్వాలి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి, కన్జర్వేషన్ జరగాలి అంటే కమ్యూనిటీ పెద్దవాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. లేదంటే అవ్వదు. అవును. ఒకరినొకరు మాట్లాడుకొని నేను గ్రో అవ్వాలి, పక్కోళ్ళు గ్రో అవ్వకూడదు అనుకుంటే ఇంపాసిబుల్. మన గోల్ రీచ్ అవ్వలేము. మన గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒకళ్ళు ఇద్దరు చేయగలిగే పని కాదు. చెప్పాలంటే ఉన్నదే 10 మంది, అందులోనే మళ్ళీ ఇది అంటే కష్టం. అవును. సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మన దగ్గర అవును అమేజింగ్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అవును. హూ విల్ సపోర్ట్. అనంత్ శంకర్ గారు ఉన్నారు, ఇంకా శాంతిప్రియ పాండే గారు ఉన్నారు, ఇంకా చాలా మంది డిపార్ట్మెంట్లోకి వచ్చే యంగ్ జనరేషన్ కూడా డిఎఫ్ఓస్ కానీ వేరే స్టాఫ్ ఎవరైనా కూడా ఈ కన్జర్వేషన్ సైడ్ ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తున్నారు. అవును. అంటే ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. అవును. వాళ్ళు ఒక ఇంటెన్షన్స్ వస్తున్నారు అనేది వెల్ ట్రైన్డ్గా ఉంది జనరేషన్. పోలిస్తే సో చేంజెస్ అయితే స్టార్ట్ అయినాయి. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే
దే ఆర్ ఎంకరేజింగ్. ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి, అన్ని ఆపర్చునిటీస్ ఓపెన్ ఉన్నాయి. అవును. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్. ఎవరైనా మెరైన్ గురించి కానీ, నేచర్ గురించి కానీ, వైల్డ్ లైఫ్ గురించి కానీ ఫ్యూచర్లో పాడ్కాస్ట్లో వస్తూ ఉంటాయి. సో చూస్తుండండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్ప్రెడింగ్ వర్డ్ అబౌట్ మెరీన్ లైఫ్.